డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా అధ్యయనం చేయబోతున్నటువంటి అంశం ఏమిటంటే కాకతీయులు. ఈ కాకతీయులు మన ఆంధ్రప్రదేశ్ని 1000 నుంచి 1323 సంవత్సరం వరకు పరిపాలన చేశారు. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు విద్యార్థులు అసలు ఏ వంశాన్ని ఎవరు స్థాపించారు, ఆ వంశంలో గొప్పవాడెవరు, ఆ వంశంలో చివరివాడెవరు, ఆ వంశం వాళ్ళు చేసినటువంటి పరిపాలనా సంస్కరణలు ఏంటి అనేటటువంటిది రెగ్యులర్గా మనం అన్ని పాఠాల్లో వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. అయితే మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి ఈ టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి ప్రతి రాజవంశంలో వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది. మరి కాకతీయులకి ఆంధ్రదేశ చరిత్రతో పాటు అసలు దక్షిణ భారతదేశంలో ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలోనే వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ప్రత్యేకతలు చెప్పుకుందాం. వీళ్లకు మాత్రమే సంబంధించినటువంటి ప్రత్యేకతలు. అంతే విధంగా వీళ్ళు భారతదేశానికి తర్వాత పరిపాలన చేసినటువంటి చక్రవర్తులకి ఏ విషయాలలో ఆదర్శప్రాయులయ్యారు అనే విషయం కూడా ఇప్పుడు మనం ప్రత్యేకతలో చెప్పుకుందాం. అదే ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నెంబర్ 1, మన ఏపీని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని, యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆంధ్ర శాతవాహనుల తరువాత ఒక్కటిగా చేసినటువంటి మొట్టమొదటి రాజవంశం ఏదయ్యా? ఒక్కటిగా చేసినటువంటి రాజవంశం ఏదయ్యా అంటే కాకతీయులు. ఇక మీరు విద్యార్థులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, శాతవాహనులు పరిపాలన చేసిన తర్వాత దక్షిణ భారతదేశాన్ని, అది మన ఆంధ్రప్రదేశ్ని శాతవాహనులు పరిపాలన చేసిన తర్వాత 3వ పులోమావి అనే వాళ్ళ చివరి చక్రవర్తి తర్వాత వాళ్ళ సామంతులంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని పరిపాలన చేసుకున్నారు. అంటే ఆంధ్ర శాతవాహనుల తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఈ తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాలు 3 కూడా ముక్కలు ముక్కలు అయిపోయి ఎవరెవరో పరిపాలన చేసుకున్నారు. ఎవరెవరు అంటే మన ఆంధ్రప్రదేశ్ చక్రవర్తులే పరిపాలన చేసిన, మన రాజవంశాలే పరిపాలన చేసినాయి. కాకపోతే చిన్న చిన్న భాగాలుగా చేసుకొని పరిపాలన చేసుకున్నారు. అయితే ఆ చిన్న చిన్న భాగాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని సంయుక్త ఆంధ్రప్రదేశ్ గా ఒక్కటిగా చేసినటువంటి మరో పరిపాలకులు ఎవరయ్యా అంటే కాకతీయులు. అర్థమైందండి? దీన్ని సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఆంధ్ర శాతవాహనుల తర్వాత యావత్ ఆంధ్రప్రదేశ్ ని ఒక్కటిగా చేసి పరిపాలన చేసినటువంటి రాజవంశం కాకతీయులు. ఇది మన భారతదేశంలో వీళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అనుకుంటే ఒక ప్రత్యేకత. రెండో విషయం ఏంటంటే, భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ కి మిగతా దక్షిణ భారతదేశాలకి ఓ ప్రత్యేకత కట్టబెట్టారు కాకతీయులు. ఏంటంటే, అప్పటి వరకు నార్త్ ఇండియాలో ఒక స్త్రీని పరిపాలకురాలుగా చేసిన ఖ్యాతి ఒక ఢిల్లీ చక్రవర్తులకి, ఢిల్లీ సుల్తాన్లకు మాత్రమే ఉన్నది. అది బానిస వంశ చక్రవర్తులకు మాత్రమే ఉన్నది. 1236 నుంచి 1240 మధ్య కాలంలో రజియా సుల్తాన్ అనే ఆవిడ వాళ్ళ నాన్నగారు అయినటువంటి ఇల్తుత్మిష్ తర్వాత చక్రవర్తి అయ్యారు. అయితే అప్పటి వరకు కూడా మన భారతదేశ చరిత్రలో ఒక ముద్ర ఉన్నది. ఏంది? ఒక స్త్రీ పరిపాలకురాలిని భారతదేశానికి అందించినటువంటి రాజవంశం ఏంటంటే ఒక బానిస వంశం, అది ఢిల్లీ సుల్తాన్లు, అది నార్త్ ఇండియా అని ఒక ఆలోచన ఉండేది. అయితే ఆ ఒక్క ఆలోచనని చెరిపివేసి దక్షిణ భారతదేశం కూడా ఏమాత్రం కూడా తక్కువ కాదు, దక్షిణ భారతదేశంలో కూడా స్త్రీని పరిపాలకురాలుగా చేసిన గొప్పతనం మా వంశానికి ఉందని చెప్పి నిరూపించినటువంటి రాజవంశం ఏంటంటే కాకతీయులు. అదే మన రుద్రమ్మదేవిని చక్రవర్తిగా చేశారు. రుద్రమ్మదేవి వాళ్ళ నాన్నగారు అయినటువంటి
గణపతి దేవుడి తర్వాత ఈమె చక్రవర్తి అయ్యారు. మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలుగాను, అదేవిధంగా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్త్రీ పరిపాలకురాలుగా పరిపాలన చేసిన ఘనత రుద్రమ్మదేవికి దక్కింది. ఆ క్రెడిట్ కాకతీయ వంశాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ మూడో విషయం ఏంటంటే మగ సంతానం అంటే వారసుడు అనేవాడు లేకపోతే ఆ రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పాలని చెప్పి ఒక సందేహం ఉండేది గతంలో. ఎవరిని కూడా దత్తత తీసుకునేటటువంటి విధానానికి ఇంకప్పట్లో శ్రీకారం చుట్టలేదు. కానీ వారసుడు పుట్టకపోతే ఎవరో ఒక కుమారుణ్ణి దత్తత తీసుకొని దత్తత స్వీకార పద్ధతి ద్వారా సింహాసనం అప్పచెప్పేటటువంటి విధానానికి అంకురార్పణ చేసినటువంటి మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజవంశం ఏదయ్యా అంటే కాకతీయులు. ఎలా అంటే రుద్రమ్మదేవికి మగ సంతానం లేదు. అందువల్ల ఏమైందంటే ఆమెకి ముగ్గురు కుమార్తెల్లో ముమ్మడమ్మ అని పెద్దమ్మాయి యొక్క కుమారుడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుణ్ణి దత్తత పద్ధతి ద్వారా ఆ రెండవ ప్రతాపరుద్రుని సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి ఘనత ఎవరికి దక్కిందంటే రుద్రమ్మదేవికి దక్కింది. అంటే భారతదేశంలోనే వారసుడు లేకపోతే దత్తత స్వీకార పద్ధతి ద్వారా ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు అనే విధానానికి శ్రీకారం చుట్టిన రాజవంశం ఏంటంటే మన కాకతీయులు, ఆంధ్రదేశాన్ని ఏదైనా కాకతీయులు. నెక్స్ట్ నాలుగో విషయం ఏంటంటే అప్పటి వరకు కూడా భారతదేశంలో చక్రవర్తులు అనే వాళ్ళు రెండు పనులు చేస్తుండేవాళ్ళు. ఏంటంటే సైన్యాన్ని ఆయనే పోషించుకునేవాడు. సైన్యాన్ని ఎంతమందిని నియమించాలి, ఆ సైన్యానికి ఎలా శిక్షణ ఇప్పించాలి, సిద్ధ సైన్యం ఎంత ఉండాలి, తాత్కాలిక సైన్యం ఎంత ఉండాలి, అసలు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలంటే ఎలాంటి యుద్ధ పద్ధతులు పాటించాలి అని చెప్పి గజ దళాలు, అశ్వదళాలు, పదాతి దళాల గురించి 24 గంటలు చక్రవర్తులు సైన్యం గురించి ఆలోచించాల్సినటువంటి విధానం ఉండేది. కాకతీయుల కంటే ముందు పరిపాలన చేసినటువంటి చక్రవర్తుల పనితీరు. అయితే ఎప్పుడూ సైన్యం గురించి శత్రువులని ఇబ్బంది పెట్టడానికి ఈయన సైన్యాన్ని వృద్ధి చేసుకునే దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే మరి పరిపాలన సంస్కరణలు ఎలా చేస్తాడు? చక్రవర్తిని ప్రజలు ఆమోదించాలన్నా అభిమానించాలన్నా యుద్ధాలు చేస్తేనే అభిమానించరు. పరిపాలన సంస్కరణలు చేసి ఒక ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకుంటే వాడు గొప్ప చక్రవర్తిగా నిలబడతాడు. మరి పరిపాలన సంస్కరణ చేయాలంటే ఈ సైనిక నియామకం అన్ని తర్జనభర్జనలో టెన్షన్ తో మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దానికోసం కాకతీయులు ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఏంటంటే నాయంకరులు అని చెప్పి ఒక కొత్త ఉద్యోగుల్ని నియమించారు. నాయంకరులు ఏంటంటే సైన్యాన్ని నియమించటం కోసం, సైన్యాన్ని పోషించటం కోసం కాకతీయులు ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి పద్ధతి నాయంకర పద్ధతి. ఈ నాయంకర్లకు ఏం చేసేవాళ్ళంటే కాకతీయులు నాయంకర్లని ప్రత్యేక ఉద్యోగస్తులు నియమించేవాళ్ళు. ఈ ఉద్యోగస్తులు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ స్థాయిని బట్టి సైన్యాన్ని నియమించుకోవాలి, సైన్యాన్ని పోషించుకొని వాళ్ళకి జీతభత్యాలు అన్ని కూడా వాళ్ళే చూసుకుంటే చక్రవర్తి వాళ్ళకి కొద్దిగా పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చేవాడు. ఆ అమౌంట్ ని సైన్యానికి సదరటం, అదేవిధంగా సైన్యాన్ని మంచి క్రమశిక్షణగా ఉంచటం మొత్తం పోషించి యుద్ధ సమయాల్లో చక్రవర్తికి సహాయకంగా పంపించేటటువంటి వాళ్ళని మన ఆంధ్రదేశ చరిత్రలో ఏమంటారంటే నాయంకరులు అంటారు. ఈ నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల చక్రవర్తికి వనకూడే ప్రయోజనం ఏంటయ్యా అంటే సైన్యం మీద కాన్సన్ట్రేషన్ తప్పి మొత్తం పరిపాలన అనుభవం అంతా కూడా సంస్కరణల మీద దృష్టి పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి పరిపాలన రావచ్చు. అదేవిధంగా స్వర్ణయుగం చేకూర్చడానికి అవకాశం ఉంటది. అందుకని ఆ విధానాన్ని ముందుగా ఆలోచించినటువంటి ఆవిడ ఎవరయ్యా అంటే రుద్రమ్మదేవి ఆలోచించారు. రుద్రమ్మదేవి ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత చూడండి వాళ్ళ మనవడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడు 77 మంది నాయంకర్లను పోషించి కాకతీయ సైన్యం అంటే అద్భుతం అని చెప్పి ఒక పేరు తీసుకొచ్చేటట్టు తయారు చేశారంటే దానికి కారణం నాయంకర విధానం. ఇది ఎంత సక్సెస్ కాకపోతే వేరే వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు చెప్పండి? ఎవరు ఆదర్శంగా తీసుకున్నారని మీకు సందేహం రావచ్చు. ఒక విషయం ఏంటంటే వీళ్ళు అమలు చేసినటువంటి నాయంకర విధానాన్ని తర్వాత కాలంలో మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి కాకతీయ సామ్రాజ్యం తర్వాత పరిపాలన చేసినటువంటి ఎవరయ్యా అంటే మన విజయనగర సామ్రాజ్యం వాళ్ళు.
1336 సంవత్సరంలో విజయనగర చక్రవర్తులు రాజ్యాన్ని స్థాపించినప్పుడు వాళ్ళు బహమనీ చక్రవర్తుల్ని ఎదుర్కోవటం కోసం అప్పుడు చుట్టూ ఉన్నటువంటి ముస్లిం చక్రవర్తుల్ని, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్లను ఎదుర్కోవటం కోసం ప్రత్యేకంగా వాళ్ళు కూడా సైన్యాన్ని పోషించటం కోసం కొంతమంది ఉద్యోగ వర్గాన్ని నియమించారు. కాకపోతే విజయనగర చక్రవర్తులు వాళ్ళు నియమించుకున్న ఉద్యోగ వర్గాన్ని, సైన్యాన్ని పోషించడం కోసం నియమించుకున్న ఉద్యోగ వర్గానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే అమరనాయంకర విధానం అని పేరు పెట్టారు. అమరనాయంకర విధానం చూడండి, కాకతీయులు నాయంకర విధానాన్ని కొనసాగిస్తే విజయనగర చక్రవర్తులు అమరనాయంకర విధానాన్ని కొనసాగించారు. ఏదైనా విధానం మాత్రం ఒకటే, అర్థమైందంటే విధానం మాత్రం ఒకటే కానీ పేర్లు మార్చుకున్నారు. ఒక కాకతీయులు ప్రవేశపెట్టినటువంటి ఈ నాయంకర విధానాన్ని ఒక విజయనగర చక్రవర్తులు మన తెలుగు వాళ్ళే ఆమోదించి అమలు చేసుకున్నారా అంటే అంత కాదు. ఢిల్లీని పరిపాలన చేసినటువంటి మొఘల్ చక్రవర్తులు అంటే అక్బర్ చక్రవర్తి కూడా తన పరిపాలనా కాలంలో ప్రత్యేకంగా మున్సబ్దారీ విధానం అని చెప్పి ఒక విధానాన్ని ప్రవేశపెట్టాడు. మున్సబ్ అంటే పర్షియా భాషలో హోదా అని అర్థం, ఉద్యోగ హోదా. ఆ అక్బర్ చక్రవర్తి కూడా ఇలాంటి విధానానికే పేరు మార్చి మున్సబ్ అని పేరు పెట్టి సిస్టమ్ మొత్తం ఇలాగే సైన్యాన్ని మున్సబ్ అనేవాడు తన స్థాయిని బట్టి పోషిస్తాడు. 7,000 మంది సైన్యాన్ని పోషించే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అక్బర్ దగ్గర. ఆ సైన్యాన్ని మున్సబ్ అనేవాడు సైన్యాన్ని పోషించి చక్రవర్తికి యుద్ధ సమయంలో సైనిక సహాయం చేసేవాడు. ఇది చూడండి, వీళ్ళు ప్రవేశపెట్టిన నాయంకర విధానాన్ని విజయనగర చక్రవర్తులు అమరనాయంకర విధానంగా పేరు పెట్టారు. అదే విధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి, మనకి ప్రత్యేకంగా మొఘల్ చక్రవర్తులు ప్రత్యేకంగా మున్సబ్దారీ విధానం అని ప్రవేశపెట్టారు. ఇంకా కొద్దిగా మనం ఒక అడుగు ముందుకేస్తే చూడండి, భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత లార్డ్ వెల్లెస్లీ అనేటటువంటి గవర్నర్ జనరల్ 1798వ సంవత్సరంలో మన స్వదేశీ చక్రవర్తులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాన్ని సబ్స్టరీ అలయన్స్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. దాన్ని మనం తెలుగులో సైన్య సహకార వడంబడిక అనే విధానాన్ని కంటిన్యూ చేశాడు. అంటే స్వదేశీ చక్రవర్తులు ఎవరి మీదైనా యుద్ధానికి వెళ్తుంటే బ్రిటిష్ వాళ్ళు సైన్యాన్ని సహకారంగా పంపించే విధానానికి శ్రీకారం చుట్టాడు లార్డ్ వెల్లెస్లీ. అందుకనే దాన్ని సైన్య సహకార వడంబడిక అంటారు. చూడండి, వీళ్ళు అమలు చేసిన విధానాన్ని ఎంతమంది కొనసాగించారో అందుకని వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకతల్లో ఒకటి ఈ నాయంకర విధానం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ చక్రవర్తులు చేసిన మరో అద్భుతమైనటువంటి ప్రయత్నం ఏంటంటే, గతంలో ఏ చక్రవర్తులైనా కూడా పరిపాలన చేపట్టేటప్పుడు కొన్ని విషయాలకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, కానీ కొన్ని విషయాలు మరుగున పడేశారు. మన భారతదేశ చరిత్రలో అధ్యయనం చేస్తే ఏ రాజ్యం అయినా కూడా ఏదన్నా ఒక రాజ్యం సుభిక్షమైన రాజ్యం లేదా ఒక రాజ్యం స్వర్ణయుగం, ఒక వంశం స్వర్ణయుగంగా పరిపాలన చేసిందని చెప్పాలంటే ఆ వంశానికి ఆ పరిపాలనా కాలంలో స్వర్ణయుగం అని ఎలా వస్తుందంటే, అన్ని రంగాలు ఏ రంగం డెవలప్ అయినా కాకపోయినా అగ్రికల్చర్ సెక్టార్ వ్యవసాయ రంగం డెవలప్ అయితే ఆ రాజవంశ పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, వ్యవసాయం అనేది కేవలం ఋతుపవనాల మీద అంటే వర్షాల మీద ఆధారపడి ఉండేటట్టు చేస్తే వర్షాలు ఈ సంవత్సరం పడతాయి, వచ్చే సంవత్సరం పడకపోవచ్చు. మరి వ్యవసాయ రంగం ఎలా ముందుకెళ్తుంది? అందుకోసం వాటర్ సోర్స్ ని ముందు కల్పించాలి. వర్షాలతో సంబంధం లేకుండా వాటర్ సోర్స్ ని కల్పించినట్టయితే అప్పుడు ఆ వ్యవసాయం ఆ చెరువులలో ఉండేటటువంటి నీళ్లు అంటే చెరువులను తవ్వించాలి. ప్రతి గ్రామీణ ప్రాంతానికి ఒక చెరువును తవ్వించాలి. ఆ చెరువులు ఎలా ఉండాలంటే లింకు చెరువు లాగా ఉండాలి. అంటే ఒక పెద్ద చెరువు నిండితే దానికి అనుసంధానంగా దాని కింద ఉన్నటువంటి మరో చిన్న చెరువు నిండాలి, మళ్ళీ దానికి అనుసంధానంగా మరో చిన్న చెరువు నిండాలి. ఇలా ఒక చెరువు పక్కన ఇంకో చెరువునట లింకు చెరువులని తవ్వించేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతీయ రాజవంశం ఏంటంటే కాకతీయులు. అంటే వీళ్ళు అనగానే మనకు గుర్తుకొచ్చేది లింకు కట్టు చెరువులు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇది మన కాకతీయులు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పని. ఈ విధానం చేయటం వల్లనే కాకతీయ సామ్రాజ్యం తర్వాత కాలంలో ముఖ్యంగా గణపతి దేవుడి పరిపాలనా కాలంలో స్వర్ణయుగంగా వర్ధిల్లింది. తర్వాత కాలంలో గోల్కొండ చక్రవర్తులు కానీ విజయనగర చక్రవర్తులు కానీ ఎంతో మంది చక్రవర్తుల కాలంలో ఆంధ్రదేశం సుభిక్షంగా వర్ధిల్లిందంటే దానికి కారణం వీళ్ళేసినటువంటి పునాదులే అని మనం ప్రత్యేకం చెప్పుకోవాలి.
రెండో విషయం ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళకు ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏందయ్యా అంటే భారతదేశంలో గతంలో ఒక వీళ్ళు శిల్పకళ విషయంలో తీసుకొచ్చినటువంటి ప్రత్యేకత, శిల్పకళ విషయంలో తీసుకొచ్చిన ప్రత్యేకత ఏంటి అంటే గతంలో భారతదేశంలో ఎవరైనా కూడా ఒక చక్రవర్తి ఏదైనా కట్టడాన్ని కట్టిస్తే ఆ కట్టడానికి తన పేరునో తన ప్రేయసి పేరునో తన తల్లిదండ్రుల పేరులో పెట్టుకునేవాళ్ళు. కానీ ఆ కట్టడాన్ని కట్టించినటువంటి శిల్పుల గురించి కానీ వాళ్ళు పడినటువంటి శ్రమను కానీ ఏమాత్రం కూడా గుర్తుంచుకునే వాళ్ళు కాదు. కానీ భారతదేశంలో ఏ చక్రవర్తి గతంలో చేయలేని పని కాకతీయులు ఒక గొప్ప వరవడికి శ్రీకారం చుట్టారు. ఏంటంటే డబ్బులు పెట్టి మనం కట్టిస్తున్నాం కానీ ఆ కడుతున్నటువంటి ఆ శిల్పి యొక్క ఆ శిల్పులు చెక్కుతున్నటువంటి నైపుణ్యాన్ని చిరకాలం కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి. ఆ శిల్పి పేరు ఆ గుడికి అతను పడినటువంటి శ్రమని ప్రజలు చిరకాలం గుర్తుంచుకోవాలన్న ఉద్దేశంతో ఒక దేవాలయానికి శిల్పి పేరే పెట్టడం అనేది భారతదేశంలో ఒక కాకతీయుల పరిపాలనా కాలంలోనే జరిగింది. విషయం ఏంటంటే 1213వ సంవత్సరంలో రేచర్ల రుద్రుడు అనే ఒక వ్యక్తి, అంటే గణపతి దేవుడి దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి సేనానిగా పనిచేసినటువంటి రేచర్ల రుద్రుడు అనేవాడు రామప్ప చెరువు గుడి అని రామప్ప దేవాలయం ఒక దేవాలయాన్ని నిర్మించాడు. ఈ రామప్ప దేవాలయానికి ప్రధాన శిల్పి పేరు రామప్ప. ఆయన తన శిష్యులతో 40 సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు కఠోర తపస్సులాగా ఒక యజ్ఞంలా భావించి రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు రామప్ప అనే శిల్పి. అయితే గణపతి దేవుడు రేచర్ల రుద్రుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే వీటికి మన పేరు పెట్టుకునే దానికంటే ఈ శిల్పి పడిన కష్టాన్ని చూస్తుంటే ప్రతి శిలలో మనకు కనిపిస్తుంది. అందుకని ఆ దేవాలయానికి ఆయన పేరే పెట్టాలని చెప్పి రామప్ప దేవాలయం అనే ఒక దేవాలయాన్ని నిర్మించడానికి దేవాలయంగా ఆ దేవాలయానికి ఆ పేరు పెట్టారు. అంటే చూడండి, భారతదేశంలో ఏ చక్రవర్తులు చేయలేనటువంటి ఒక గొప్ప పని చేశారు. శిల్పికి అరుదైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి ఘనత కాకతీయులకి దక్కింది. అది తర్వాత కాలంలో కొంతమంది చక్రవర్తులు పాటించలేదో తర్వాత సంగతి. కానీ మొట్టమొదటిసారిగా శిల్పి గొప్పతనం కోసం శిల్పి పేరు మీదనే దేవాలయం పేరు పెట్టడం అనేది అది కాకతీయులకే దక్కింది ఒకటి. నెక్స్ట్ విషయం ఏంటంటే గతంలో వీళ్ళ కంటే ముందు పరిపాలన చేసినటువంటి చక్రవర్తులంతా కూడా మన భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఏదైనా దేవాలయాలు కట్టించుకుంటే వాళ్ళ స్టైల్లో కట్టించుకునేవాళ్ళు. దక్షిణ భారతదేశం వాళ్ళు ఎవరైనా దేవాలయాన్ని కట్టిస్తే వాళ్ళు వీళ్ళ స్టైల్లో కట్టించేవాళ్ళు. ఉత్తర భారతదేశ స్టైల్ దక్షిణ భారతదేశానికి వచ్చేది కాదు, దక్షిణ భారతదేశ స్ట్రక్చరు ఉత్తర భారతదేశానికి వచ్చేది కాదు. కానీ కాకతీయులు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే అప్పటి వరకు కూడా ఉత్తర భారతదేశానికే పరిమితమైన, ముఖ్యంగా రాజపుత్రుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయాలు ఎలా ఉండేవి అంటే త్రికూటాలయాలని పేరుండేవి. త్రికూటాలయాలు అంటే అర్థం ఏంటంటే సూర్యుడికి ఒక దేవాలయం, ఈశ్వరుడికి ఒక దేవాలయం, విష్ణువుకి ఒక దేవాలయం, 3 ఇలా కడతారు. సూర్యుడు, శివుడు, విష్ణువు ఇలా దేవాలయాలు కడతారు. 3 దేవాలయాలు ఎదురెదురు కట్టి వానికి ఎదురుగా ఉన్నటువంటి దాంట్లో మండపం నిర్మిస్తారు. దీన్ని రంగ మండపం అంటారు. ఇలా 3 దేవుళ్ళకి ఒకే ఆవరణలో గుడి కట్టి 3 టెంపుల్లో భక్తులు దర్శనం చేసుకోవటానికి ఇలా రంగమండపాన్ని నిర్మిస్తారు. ఈ దేవాలయాలను ఏమంటారంటే త్రికూటాలయాలు అంటారు. త్రికూటాలయాలు 3 దేవాలయాలు, 1, 2, 3 3 దేవాలయాలు. ఇది అప్పటి వరకు కేవలం ఉత్తర భారతదేశానికి ముఖ్యంగా రాజపుత్రుల పరిపాలనా కాలంలో మాత్రమే ఇలా జరిగినాయి. ఖజురహో టెంపుల్ కానీ కొన్ని టెంపుల్ అలాగే జరిగినాయి. అయితే ఉత్తర భారతదేశానికే పరిమితమైనటువంటి త్రికూటాలయాలని దక్షిణ భారతదేశానికి త్రికూటాలయాలను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాజవంశం ఏదంటే కాకతీయులు. చిన్న ఉదాహరణ మనకి 1వ ప్రతాపరుద్రుడు, ఆయనే రుద్రదేవుడు అనే పేరుతో పిలుస్తారు. ఆయన 1162-63 సమయంలో మన హనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని, దాన్ని 1000 స్తంభాల దేవాలయం అని పిలుస్తారు. రుద్రేశ్వరాలయం లేదా 1000 స్తంభాల గుడిని
ఎవరు నిర్మించారంటే ఏమంటారు? రుద్రేశ్వరుడు. ఆయన పేరే పెట్టుకున్నాడు రుద్రేశ్వరాలయం అని. రుద్రదేవుడు నిర్మించాడు కాబట్టి ఆ దేవాలయాన్ని రేపు అడుగుతాడు. హన్మకొండలో ఉన్న 1000 స్తంభాల దేవాలయం ఏ దేవాలయం అంటాడు? త్రికూటాలయం. ఇలాంటి దేవాలయం నిర్మించిన ఘనత కాకతీయులకి దక్కింది. ఒకటి.